కి నాడు పక్కా స్కెచ్ యథేచ్ఛగా రాష్ట్రంలో ప్రవేశించిన ఎన్డీపీఎల్ గ్రామస్థాయికి చేరిపోయిన గంజాయి వినియోగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం, హైదరాబాద్లో ఘోరం, నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే, పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు, ఇద్దరు డ్రైవర్ల అరెస్ట్, బస్సు సీజ్. ఢిల్లీలో నిర్భయ గంటను తలపించేలా హైదరాబాద్లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళపై వాహన డ్రైవర్లో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ రాజేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం హరికృష్ణ ట్రావెల్స్కి చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ ఉన్నారు. నిర్మల్ నుంచి వాహనాన్ని సిద్ధయ్య నడిపాడు. అక్కడే 9 ఏళ్ల కూతురుతో కలిసి 27 ఏళ్ల మహిళ బస్సు ఎక్కింది. అప్పుడే ఆమెపై అదనపు డ్రైవర్ కృష్ణకార్ నేసాడు. ఆమె తనకు మాత్రమే టికెట్ తీసుకోవడం, కూతురు తీసుకోపోవడాన్ని గమనించి మాటల్లో పెట్టాడు. మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్ళి కూర్చుంటే పాపను పట్టుకోబెట్టడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు. అతను చెప్పినట్టే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్ళి పడుకుంది. అర్ధరాత్రి 12:30 గంటలకు బస్సు హైదరాబాద్ సమీపంలోకి చేరుకుంది. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అదనపు డ్రైవర్ కృష్ణ వెనక సీట్లోకి వెళ్ళాడు. అక్కడ బాలికతో కలిసి నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి లేచిన ఆమె షాక్లోంచి తేరుకునేలోపు నోట్లో బెడ్షీట్ గుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ ఎరగనట్టు బస్సు నడుపుతున్న సిద్ధయ్య వద్దకు వచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బాధితురాలు తన పట్ల జరిగిన ఘోరాన్ని చెప్పుకుని వారి సాయంతో డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును చేసి తార్నాక్ మెట్రో స్టేషన్ వద్ద పట్టుకున్నారు. అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టుగూడ చౌరస్తాలో బస్సులో నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు. బస్సు నడుపుతున్న సిద్ధయ్యను అదుపులో తీసుకుని బస్సును సీజ్ చేశారు. ఘటన మీద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కృష్ణను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం అతడి మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్